ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో దైవ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవే నానా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. సర్వలోక సృష్టికర్త మన కన్న తండ్రి అయిన జీవమగల దేవాది దేవునిలో క్రీస్తు యేసునందు చాలా చాలా ఆశీర్వాదకరముగా దేవుడు దీవించుతున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, శుభదినము, ఈ శుభోదయము మీకు శ్రేష్టమైన దీవెనలే కలుగునగాక. గడిచిన రాత్రి సుఖకరమైన నిద్ర తెచ్చేసి ఉదయకాల సమయమే మమ్మల్ని తట్టి లేపి ఈ శ్రేష్టమైన భూమిలో సజీవుడుగా ఆనందంతో నిలువబెట్టిన మన కన్నతండ్రి అయిన జీవమల యెహోవాకి క్రీస్తు యేసునందు సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. మీ కొరకు శ్రేష్ఠ జీవవచనం నేను చదువుతుండగా శ్రద్ధగా వినండి. సత్కీర్తన 118:17 వచనము. సత్కీర్తన 118:15 వచనము. నీతిమంతుల గూడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గూడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదమును వినబడను. ఎవరు నీతిమంతుడు? పాపినయుండగా మన కొరకు ఈ భూమికొచ్చి మమ్మల్ని నీతిమంతుడుగా మార్చిన క్రీస్తు యేసు నందు పరిపూర్ణ నమ్మకం ఎవరికుందో వారే నీతిమంతులు. క్రీస్తు యేసు నందున్న వారికి శిక్షావిధి లేదు. నీతిమంతుడితో కలిసి క్రీస్తు నందు రక్షణ పొంది క్రీస్తులో నివసిస్తున్నటువంటి సాక్షాల్ దేవుని శక్తిలో జ్ఞానమైన క్రీస్తులో నిలిచినటువంటి జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు గుడారములలో వారు నివసిస్తున్నటువంటి గుడారములలో వారు నివసిస్తున్న గుడారం ఏ గుడారం అని తెలుసా? శరీరం అని గుడారం. వాళ్ళు నివసిస్తున్న ఇల్లని గుడారం, వాళ్ళు ఉంటున్నటువంటి సంఘమని గుడారం, వాళ్ళు జీవిస్తున్న భూమి అని గుడారం. ఎందుకంటే సమస్త స్థలములలో ఉత్సాహధ్వని కలిగినట్లు జరిగినట్లు ఆనంద దీవెనలో వారిని దేవుడు నడిపిస్తాడు. ఈ శుభోదయము శుభదినము అటువంటి శ్రేష్టమైన దీవెనలు మీరు పొందుకోవాలైతే వచనమని దేవుణ్ణి మీ దగ్గరికి పంపిస్తుండగా ఉదయకాల సమయమే మాట్లాడిన జీవ వచనములో మీరు నమ్మకం కలిగి ఉండినట్లయితే మన రక్షకుడు ప్రాణనాథుడు సర్వలోక పాప విమోచకుడు సర్వలోకమునకు కలిగే మహా సంతోషం సమస్త ప్రజలకి ఇవ్వడానికి వచ్చినటువంటి జీవమగల దేవాది దేవుడవు ఆ అపారమైన అనురాగ సంతోషం ఉత్సాహ సునాద ధ్వని మీ ఇంటిలో కూడా మీలోన కూడా కలిగించుడుగా కానీ నా ప్రార్థన. మరొక్కసారి కూడా జీవవచనం శ్రద్ధగా వింటామా? నీతిమంతుల గూడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. సమస్యల నుంచి రక్షణ, పాపములో నుంచి రక్షణ, అనారోగ్యముల నుంచి రక్షణ, ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షణ, అపమానముల నుంచి రక్షణ,
ప్రతి సమస్యల నుంచి రక్షణ, ఉన్నతమైన ఆనంద గీతాలు, ఆనంద సంతోషము మీ ఇంటిలో జరగాలైతే ఈ జీవవచనం మీరు నమ్మినట్లయితే చాలు. నమ్మినట్లయితే చాలు. ఇది నా కొరకు పంపిస్తున్నటువంటి ఆశీర్వాద జీవవచనము అని మీరు నమ్మినప్పుడు మీ ఇంటిలో ఉత్సాహధ్వని, సంతోషధ్వని దేవాది దేవుడు జరిగిస్తారు. ప్రియమైన వారలారా, ఈ శ్రేష్టమైన దినము ఈ జీవవచనం ద్వారా మీరు దీవించబడును కాక. ఎందుకు ఆలస్యం? శ్రేష్ఠ ఆనందములలో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరు ఆశీర్వదింపబడాలి, ఆనందంతో నింపబడాలి, మీ కుటుంబం దీవించబడాలి, మీరు దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీ వ్యాపారం దీవించబడాలి, మీ ఉద్యోగం దీవించబడాలి, మీ పిల్లల చదువు దీవించబడాలి, మీ పిల్లలకి శ్రేష్టమైన వివాహము ఘనముగా జరగాలి, మీకు ఉన్నతమైన ఉద్యోగం, పిల్లలకి శ్రేష్టమైన ఉద్యోగం, శ్రేష్టమైన ప్రయాణం, అన్ని విషయములలో ఉత్సాహము, మీకు ఆనంద ఉత్సాహము కలిగించినట్లు దేవాదేవుడు ఈ దినము చేయడానికి సిద్ధమే. మీరు నమ్మినట్లయితే చాలు. నాతో కలిసి ఏకీభవించి ఉదయకాల ప్రార్థనలో పాలుపంపులు పొందినట్లయితే తప్పకుండా ఈ దీవెనలు మీ మీదకి ఈ క్షణం నుంచి ప్రవహించబడడం జరుగుతుంది. ప్రార్థన చేద్దామా? తల ఉంచి, పరిశుద్ధుడా, మహిమల మహోన్నతుడా, మమ్మల్ని అదిమికిలిగా ప్రేమించినటువంటి మా నాన్న, అత్యంత శ్రేష్టమైన మంచి దినము మీరు మా కొరకు సృజించి ఇచ్చినందుకు స్తోత్రం. నాయన, గడిచిన కాలం అంతా క్షేమముగా కాపాడి నడిపించిన మీ అపారమైన అనురాగమును బట్టి స్తోత్రము తండ్రి. గడిచిన కాలం మేము చేసినటువంటి ప్రార్థనకి ఇదిగోనైనా తండ్రి, మీరు ప్రతిదినము జవాబుచ్చి మేము అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి దీవెనలతో, ఆశీర్వాద ఆనందంతో మమ్మల్ని దీవిస్తున్నారు కనుక మీకు స్తోత్రాలు తండ్రి. ఈ జీవవచనము ఎవరెవరు వింటున్నారో, ఎవరెవరు నమ్ముతున్నారో వారందరి మీద, వారి కుటుంబం మీద, వారి పిల్లల మీద, వారికి ఉన్న సమస్తము మీద సర్వలోక సృష్టికర్త అయినటువంటి మా కన్న తండ్రి, నీ దీవెనలు ఇప్పుడే కృమరించబడిను గాక అని ప్రార్థిస్తున్నాము. నేను ఎవరైనా శారీరక బలహీనత కలిగి రోగములో ఉండినట్లయితే వాళ్ళకి ఇప్పుడే స్వస్థత కలుగునగాక. ఈ క్షణమే జీవ స్వస్థత వాక్యం నేను వీరి పట్ల పంపిస్తుండగా వారికి స్వస్థత కలుగునుగాక. ఏ వ్యాధి అయినా అలా శరీరం విడిచి పమన జ్ఞాపిస్తున్నారు. పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. వాళ్ళకి నెమ్మది, శాంతి, సమాధానము కలుగునుగాక. వాళ్ళకి దీర్ఘాయుషు కలుగునుగాక. శుభమే జరుగునుగాక. తండ్రి, ఎవరు కూడా బాధలో ఉండడం నీ చిత్తము కాదు కనుక వారితో క్షమించి, వాళ్ళ పాపాలన్నీ క్షమించి, వాళ్ళకి స్వస్థత ఇచ్చి మంచి జీవపు దారిలో వారిని ఇంకా దీర్ఘాయుషుతో నడిపించు. నాయన, ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. నాయనా తండ్రి, పిల్లల కొరకు ప్రార్థన చేసుకున్నారు తండ్రి. మీరిచ్చిన స్వాస్థ్యం పిల్లలు తండ్రి, ప్రతి తల్లిదండ్రికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన పిల్లల కొరకు మీకు స్తోత్రం. వారు చదువుతున్నారు, కొందరు ఉద్యోగం చేసుకున్నారు, కొందరు వివాహం కొందరికి ఎదురు చూసుకున్నారు, వివాహం అనంతరం పిల్లల కొరకు ఎదురు చూసుకున్నారు. నేను వారి అవసరతల కొరకు ఎదురు చూసుకుండగా ప్రతి అవసరతల మీదే మీ దివ్యమైన కుడి హస్తం ఉంచి దీవించి వారిని సమృద్ధిగా దీవించి నడిపించు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము ఇప్పుడే కలుగునుగాక. భార్య భర్త మధ్యలో ఉన్నటువంటి ప్రతి గొడవలు పరిపూర్ణంగా తీసివేసి వాళ్ళకి సమాధానము కలిగించే మంచి జీవితము తండ్రి మీరు ఇచ్చి దీవించు. నాయనా, బానిసత్వములో చెడు అలవాటులో ఉన్నటువంటి ప్రతి బిడలో నుంచి ఆ చెడు అలవాటు తొలగించి శ్రేష్టమైన దీవెనలో నింపునైనా మంచి క్యారెక్టర్ అందరూ కలిగొచ్చేవు. నేను శ్రేష్టమైన పరిశుద్ధమైన పరిచర్లో ఉండినటువంటి పరిశుద్ధని ప్రియమైన సేవకురాలందరిని బట్టి స్తోత్రం. మీ బిడ్డల్ని మీ చేతికి సమర్పిస్తున్నాను. వారికి కావలసినటువంటి దీవెన సంపూర్ణముగా నింపి దీవించు. వారికి అప్పగించిన పరిచర్ని అంచులంచులు శ్రేష్టమైన అభివృద్ధిలో మీరు నడిపించుమని క్రీస్తునందు నేను ప్రార్థిస్తున్నాను. వారికి శుభమే జరిగించు. నాయనా, లక్షలాది కోట్ల మందికి ప్రతి క్షణము ప్రతి దినము రక్షణ భాగ్యము కలిగజేసి నిత్య సీయోను వారసుడుగా క్రీస్తు యేసునందు మార్చుమని మాకిచ్చిన శ్రేష్ఠ దేశమును బట్టి స్తోత్రాలు. ఈ దేశములలో ఉన్నత దీవెన నింపు అధికారులందరి కొరకు కూడా ప్రార్థన చేసుకున్నారు తండ్రి. వాళ్ళందరికీ ఆత్మ జ్ఞానము దయచేసి, మంచి జ్ఞాపక శక్తి దయచేసి, నాయనా ఇచ్చినటువంటి ఉన్నతమైన అధికారం దేశ సమృద్ధి కొరకు, ప్రతి కుటుంబ సమృద్ధి కొరకు, ప్రతి మనిషి సమృద్ధి కొరకు వినియోగించే
మంచి జ్ఞానము, ఆశీర్వాదము, ఆలోచన వాళ్ళకి ఇచ్చి దీవించమని నాయన ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసుకున్నారు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానము మీరు జరిగించము. ప్రతి యుద్ధము సమాప్తమవును గాక. ఈ ప్రపంచంలో శాంతి సమాధానముతో నింపబడును గాక అని క్రీస్తు యేసునందు ప్రార్థిస్తున్నాము. ప్రతి వారి మీద నీ దీవెన నింపి దీవించి ఆశీర్వదించము, కరుణించు, కటాక్షించము, శుభమే జరిగించము. అనుక్షణము నా ప్రార్థన ఆలగించి నేను అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అధికమైనటువంటి దీవెనలతో దీవిస్తున్నటువంటి మా కన్న తండ్రి అయిన నాన్న, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు చేసిన ప్రార్థన మీరు చెవియొగ్గి విని ఉన్నతమైన దీవెనలన్నిటితో, స్వస్థతతో, ప్రతి కార్యము మీద, ప్రతి విషయం మీదే మీ కనుదృష్టి నుంచి సమస్యలన్నిటి నుంచి విడుదల కలిగే చేసి శ్రేష్ఠ దీవెనలో నడిపించినదికి, ఉన్నత ఆశీర్వాదంతో నింపినదికి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు పరిపూర్ణముగా అర్పిస్తూ మా రక్షకుడు, ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. సంతోషముగా ఉండండి.